ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరు కాకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు న్యాయమూర్తికి ఒక లేఖ రాస్తూ విచారణకు తాను వ్యక్తిగతంగా గానీ తన న్యాయవాది ద్వారా గానీ హాజరు కాలేనని స్పష్టం చేశారు. ప్రస్తుత విచారణ ప్రక్రియపై కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో తనకు నిష్పక్షపాతంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ కేసు విచారణ నుండి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ వేయగా కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. తానే కేసును విచారిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో న్యాయం కోసం ఆయన ఈ నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. న్యాయం జరగదనే భావనతో కేజ్రీవాల్ మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేయనున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గతంలో తనపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపినప్పటికీ చివరకు సత్యమే గెలిచిందని గుర్తు చేస్తూ న్యాయం కోసం సత్య మార్గంలో పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.